హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ ప్రెసెంట్ అయితే కనుక స్నో పాయింట్కి ఇక్కడ చూడండి బోటింగ్ పాయింట్ జిప్ లైన్ డ్రైవ్. ఆల్రెడీ జిప్ లైన్ డ్రైవ్ ఎక్కి అలాగే చూడండి అలా ల్యాండ్ అవుతున్నాను. అలా ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ దిగాను. ఇక్కడ దిగిన తర్వాత మన స్నో పాయింట్ ద్వారా వ్యూ చూడండి ఎట్లా ఉంది. ఇక్కడికి రావాలి అంటే డైరెక్ట్గా నడుచుకొని వచ్చేస్తుంటే అవుతుంది. జిప్ లైన్ ఉంటుంది. ఆ జిప్ లైన్ ఏంటంటే మనిషి తాలూకు వెయిట్ బట్టి ఆడు మనకి ఇది వేస్తాడు, అంటే బ్యాండ్ లాంటిది ఉంటుంది, బ్యాండ్ వేస్తాడు. అది వేసి మనిషి వెయిట్ని బట్టి అది సెట్ చేసి ఆ లైన్ ఉంటుంది కదా, ఆ రోప్కి హ్యాంగ్ చేస్తాడు. మరి రెండు చేతులతో పట్టుకొని ఉంటే అది అలా తీసుకెళ్ళి దించేస్తుంది. అక్కడి నుంచి మనం దిగి ఇదంతా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అలాగే ఎలాగైతే వచ్చా అలాగే ఇది ఎగ్జిట్ వే, ఇది ఎంట్రన్స్ వే వేరు, ఎగ్జిట్ వే వేరు, అలా ఉంటుంది. ఆ జిప్ లైన్ ద్వారా ఇక్కడికి వచ్చి ఈ స్నో పాయింట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఏంటంటే మనాలి నుంచి ఒక 20 కిలోమీటర్స్ వస్తే కాక్సర్ అనే ఒక స్నో పాయింట్ ఇది. ఆ ఎదుట ఉండే కొండలు కూడా మరొక 1 మంత్ పోతే అది కూడా మొత్తం మంచుతో కప్పబడిపోతుంది పూర్తిగా. ఏప్రిల్ స్టార్టింగ్లో వచ్చాను కాబట్టి ఈ మాదిరిగా ఉంది. ఇంకా మే, జూన్, జూలై అటు డిసెంబర్ వరకు అయితే మరి ఇంకా రోడ్ల మీద కూడా మంచుని కట్ చేసుకొని వెహికల్స్ ఉంటే కట్ చేస్తే మనం వెళ్తాం. చూడండి ఇదంతా స్నో, చాలా దారుణంగా ఉంటుంది చలి. ఇక్కడికి ఏంటంటే డ్రెస్ వేసుకొని రావాలి. డ్రెస్ చెప్పాను కదా, 250 రూపాయలు రెంట్ ఆ డ్రెస్. చూడండి మొత్తం అన్నీ ఇస్తాడు, ప్యాంటు, షూ, టోటల్ సెట్.